అందరికీ నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, క్రంచీగా, సూపర్ సాఫ్ట్గా ఉండేటువంటి బ్రెడ్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు కానీ ఈ బ్రెడ్ బోండాని చేసుకొని తింటే భలే మజా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీ తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకుందాము. నూనె వేడెక్కాక దీంట్లో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లో పెసర మొలకలు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి చిదిమినటువంటి క్యారెట్ మిశ్రమము, ఉడకబెట్టి చిదిమిన ఆలుగడ్డ మిశ్రమం వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కారం పొడి, సోంపు గింజల పొడి వేసుకుందాము. ఇక్కడ నేను సోంపు గింజల పొడి వేసాను. ఇదైతే మాత్రం ఈ మిశ్రమానికి, బ్రెడ్ బోండాకి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా తీసుకొస్తుంది. అందువల్ల సోంపు గింజల పొడిని మాత్రం స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. మీ మిశ్రమం అంతా కూడా బాగా కలిసిపోయిందిగా ఇప్పుడు దీంట్లో తరిగిన కొత్తిమీర వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మిశ్రమాన్ని దింపేసేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తయారు చేసి పక్కకు పెట్టుకుందాము. ఇది మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోండి. ఉండలన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాని ఎడ్జెస్ అన్నిటిని కూడా కట్ చేసుకుందాము. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఎడ్జెస్ కూడా పూర్తిగా తీసేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసి వెంటనే స్క్వీజ్ చేయాలి. ఎక్కువసేపు వాటర్లో ఉంచినట్లయితే బ్రెడ్ మాత్రం మొత్తం మెత్తగా ముక్కలుగా అయిపోతుంది. అలా కాకుండా వెంటనే వాటర్లో వేయడం, వెంటనే తీసేయడం జరగాలి. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసినాక ఆలుగడ్డ మిశ్రమం తీసుకొని మధ్యలో పెట్టేసేసి దాన్ని పూర్తిగా సీల్ చేసేసేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఆలుగడ్డ మిశ్రమం అనేది బయటికి రాకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండలాగా తయారు చేసుకోవాలి. ఆలుగడ్డ మిశ్రమం కనుక బయటకు వచ్చేసిందంటే మనం నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు నూనె మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మిశ్రమం మొత్తం బయటకు వచ్చి అంతా కూడా పాడవుతుంది. అందుకని బ్రెడ్ స్లైస్ని మాత్రం ఆలుగడ్డ మిశ్రమం పెట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే మిగతా బ్రెడ్ స్లైస్ అన్నిటిని కూడా వాటర్లో డిప్ చేసి ఆలుగడ్డ మిశ్రమం పెట్టేసేసి క్లోజ్ చేసేసేయాలి. అల్లి తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఉండలన్నింటినీ కూడా మీడియం మంట మీద మరుగుతున్నటువంటి నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేంతవరకు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బంగారు వర్ణంలోకి వచ్చాయి, చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. అలాగే మిగతా వాటిని తయారు చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద నూనెలో ఫ్రై చేసుకోవాలి. వీటికైతే మాత్రం నూనె అస్సలు పీల్చలేదండి. అంతేనండి, ఎంతో సూపర్ క్రంచీగా ఉన్నటువంటి బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. వీటిని మయోనీస్తో కానీ, కెచప్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వంటల కోసం మాధవి పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి. నేను ఎప్పుడు రెసిపీ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్.